గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం తత్సమ తద్భవ దేశజు విదేశీ శబ్దాల గురించి నేర్చుకుందాం. 10వ తరగతి విద్యార్థులకి సుమిత్రానందన్ పంత్ గారిచే రచించబడినటువంటి బరస్తే బాధల పాఠ్యాంశంలో తత్సమ శబ్ద ప్రయోగం తద్భవ శబ్ద ప్రయోగం జరిగింది. అవి ఎలా ఏర్పడతాయి, అవి ఏంటి, వాటి గురించి సంక్షిప్తంగా నేర్చుకుందాం. शब्दों का विभाजन. भावों की अभिव्यक्ति ही भाषा कहा जाता है. हमारे हिंदी भाषा में देश विदेश की भाषाओं के शब्दों को अपने में विलीन कर लेने की क्षमता है. భావాలను వ్యక్తపరిచేదే భాష. మన హిందీ భాషలో దేశ విదేశీ భాషల తాలూకా పదాలు ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ విలీనం చేసుకునేగలిగే గొప్ప క్షమాగుణము కేవలం హిందీ భాషకు మాత్రమే ఉంది. इसलिए हिंदी एक समन्वयक तथा समृद्ध भाषा कहलाता है. అందువల్ల హిందీని సమన్వయకమైనటువంటి భాష, సమృద్ధి కలిగిన భాషగా మనం చెప్తారు. इससे भाषा का विकास संभव हो सकता है. దాని ద్వారా ఏమిటవుతుందంటే భాష యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. हिंदी भाषा में 4 प्रकार के शब्द सम्मिलित हैं. उनका विवरण निम्न प्रकार का है. హిందీ భాషలో 4 రకాల శబ్దాలు కలిసి ఉన్నాయి. వాటి గురించి కింద వివరణ మనం తెలుసుకుందాం. అవి पहला है तत्सम शब्द, दूसरा तद्भव शब्द, तीसरा देसी, चौथा विदेशी शब्द. पहला शब्द के बारे में देखिए. तत्सम शब्द తెలుగులో వీటిని తత్సమ శబ్దములు అంటారు. హిందీ భాష సంస్కృత భాషకి పుత్రి మానీ జాతి హై. హిందీ భాషని సంస్కృత భాష యొక్క పుత్రికగా చెప్పబడుతుంది. ऐसी हालत में वंशानुक्रम का प्रभाव पड़ना स्वाभाविक बात है. అటువంటి పరిస్థితుల్లో వంశానుక్రమంగా దాని యొక్క ప్రభావం పడడం అనేది స్వాభావికంగా జరిగిన విషయమే. इससे संस्कृत भाषा के अनेकानेक शब्द हिंदी भाषा में सम्मिलित हुए हैं. అందువల్ల సంస్కృత భాషలో ఎన్నో రకాల శబ్దాలు హిందీ భాషలో కలగలిపి ఉన్నాయి. ऐसे సంస్కృత భాషా के शब्दों को तत्सम शब्द कहते हैं. ఏంటంటే ఇక్కడ సంస్కృత భాష నుండి ఉద్భవించిన ఈ శబ్దాలని తత్సమ శబ్దాలు అంటారు. అంటే సంస్కృతంలో నుండి పుట్టినటువంటి శబ్దాలని తత్సమ శబ్దాలు అంటారు. జైసే ఉదాహరణకి ధర్మ, భగవాన్, ఉదయ్, భూమి, అగ్ని, శ్రీమాన్, సూర్య, చంద్ర, మాన్యత, వ్యాప్త్ ఇవన్నీ కూడా సంస్కృత శబ్దాలు అన్నమాట. వీటిని తత్సమ శబ్దాలు అంటారు. दूसरा तद्भव शब्द. ये शब्द जो संस्कृत भाषा के शब्द होते हुए कालांतर में परिवर्तित होकर हिंदी भाषा के उपयोग में आ रहे हैं. ఈ పదాలు, ఈ తద్భవ శబ్దాలు సంస్కృత భాష నుండి రూపాంతరం చెంది కాలానుగుణంగా రూపాంతరం చెంది హిందీ భాషలో ఉపయోగించడం వల్ల వీటిని తద్భవ శబ్దాలు అంటారు. జైసే ఉదాహరణకి ఓస్ట్, ఓంట్ అంటే పహలా శబ్द तत्सम, दूसरा शब्द ओंट. और एक अग्नि, आग, पक्षी, पंछी, अमूल्य, अमोल, आम्र, आम. ఇవి చూడండి. అగ్ని తత్సమ శబ్द, आग तद्भव शब्द, पक्षी तत्सम शब्द, पंछी तद्भव शब्द, अमूल्य तत्सम शब्द, अमोल तद्भव शब्द, आम्र तत्सम शब्द, आम तद्भव शब्द. नृत्य, नाच, कर्पूर, कपूर, यमुना, जमुना ఇలాగా మనం కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్పుకున్నాం. అంటే తత్సమ శబ్దాలంటే సంస్కృత భాష నుండి ఉద్భవించేవి, సంస్కృతం నుండి హిందీలోకి రూపాంతరం చెందిన పదాలని తద్భవ శబ్దాలు అంటారు. వీటి గురించి కొన్ని పదాలని మనకి సుమిత్రానందన్ పంత్ రచించినటువంటి బరస్తే బాధల పాఠంలో కొన్ని రావడం అనేది జరిగింది. तीसरा देसी शब्द. దేశీయ శబ్దములు. हमारे देश में कई प्रांतीय भाषाएं और बोलियां हैं. మన దేశంలో ఎన్నో ప్రాంతీయ భాషలు ఉన్నాయి, బోలీలు కూడా ఉన్నాయి. जैसे उत्तर भारत में अवधी, मैथिली, भोजपुरी, छत्तीसगढ़ी, पंजाबी, राजस्थानी, ఉర్దూ ఆది. ఉత్తర భారతదేశంలో ఏ ఏ బోలీలు ఉన్నాయంటే అవధి, మైథిలి, భోజ్పురి, ఛత్తీస్గఢీ, పంజాబీ, రాజస్థానీ, ఉర్దూ
వీటిని ఉత్తర భారతదేశంలో మాట్లాడేటటువంటి హిందీ బోలీలు. అలాగే దక్షిణ భారతదేశమే తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం ఆది. దక్షిణ భారతదేశంలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం ఇవన్నీ प्रांतीय भाषा। ये सभी बोलियां एक ही देश में रहने के कारण एक भाषा का प्रभाव दूसरी भाषा पर पड़ा है। ఈ బోలీలన్నీ కూడా ఒకే దేశంలో అంటే ఇండియాలో ఉండడం వల్ల ఒక భాష యొక్క ప్రభావము ఇతర భాషల మీద పడుతుంది। इसलिए इन बोलियों से आने वाले शब्दों को देसी शब्द कहते हैं। కాబట్టి ఈ బోలీల నుంచి వచ్చినటువంటి ఈ శబ్దాలని దేశీ పదాలు అని అంటారు। जैसे जाड़ू, मुकुट, चूड़ी, साड़ी, పోషక్, కమల్, నౌకా ఇలాగా ఉదాహరణలు ఇక్కడ మనం చెప్పుకున్నాం। అంటే మన దేశంలో మాట్లాడేటటువంటి బోలీలు ఉన్నాయి కదా, వాటి నుంచి పుట్టినటువంటి శబ్దాలని దేశీ పదాలని అంటారు। నెక్స్ట్ फोर्थ वन चौथा विदेशी शब्द। प्राचीन काल से हमारे देश पर कई अन्य देशों ने आक्रमण किया है। పూర్వకాలం నుంచి మన దేశం మీద ఎన్నో దేశాల వాళ్ళు ఆక్రమణ చేశారు। और कई सालों तक शासन किया, ఎన్నో సంవత్సరాలు పరిపాలించారు కూడా। और अपनी अपनी భాషాओं का प्रचार भी किया, వాళ్ళ పరిపాలనా కాలంలో తమ తమ భాషల్ని కూడా వాళ్ళు ప్రచారం చేశారు। उनकी भाषाओं के शब्द भी हिंदी भाषा के शब्द बन गए। వాళ్ళ భాషల పదాల నుంచి హిందీ భాష కింద ఆ పదాల కింద అవి మారిపోయాయి। ఉదాహరణకి చూడండి, అరబీ ఫార్సీ శబ్ద ఏంటేంటి? కమ్జోర్, ఖుష్బూ, గైర్ హాజిర్, దర్గాహ్, బద్మాష్, కులీ, బేవకూఫ్ ఇవి అరబీ ఫార్సీ నుంచి పుట్టినటువంటి శబ్దాలు। వీటిని విదేశీ శబ్దాలు అంటారు। పుర్తుగాలీ శబ్ద అంటే పోర్చుగీస్ దేశస్థులు మన ఇండియాను పరిపాలించిన టైంలో వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు। గిర్జాగర్, ఆలు, బాల్టీ, చాబీ, కమీజ్, తౌలియా, కిడకీ ఇలా మనం కొన్ని పదాలని చెప్పుకోవచ్చు। అంగ్రేజీ శబ్ద మన ఇండియాని ఇంచుమించుగా వీళ్ళు 200 సంవత్సరాల పరిపాలన సాగించారు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ బాగా మనకి వంట పట్టేసింది। ఉదాహరణకి బటన్, కప్, ప్లేట్, డాక్టర్, బిస్కుట్, రైల్గాడి, పులీస్, కాఫీ, మోటార్, హాస్టల్ ఆది ఇలాగా ఇంగ్లీష్ పదాలు మనం రెగ్యులర్గా హిందీలో మాట్లాడిస్తూ ఉంటాం అన్నమాట। ఇవి శబ్దం కా విభాజన్। ఎన్ని రకాలు? 4 రకాలు। అవి ఏంటంటే తత్సమ శబ్ద, తద్భవ శబ్ద, దేశీ శబ్ద, విదేశీ శబ్ద। వీటిని మనం చాలా జాగ్రత్తగా మన అప్ టు డేట్ లెసన్స్ వినేటప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నము చేద్దాం। ఓకే, థ్యాంక్ యూ।